జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు, దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు రావణాసురుని మీద సంహారం చేసి దుష్టత్వం మీద ధర్మము విజయం సాధించేందుకు ప్రతీకగా శ్రీరామచంద్రుడు అయోధ్యకు తరలి వచ్చిన శుభ సందర్భంలో దీపావళి జరుపుకుంటారని మా భారతీయుల విశ్వాసం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాక్షస సంతతిని, తమిళనాడులో డిఎంకే పార్టీ రాక్షసులను, కేరళలో సిపిఎం రాక్షసులను, దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ, కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ జిహాదీ దుష్టశక్తులను రాజకీయ సంహారం చేసినప్పుడు భారతదేశంలో నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్, అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చినటువంటి దుష్టులు, కాంగీల రాక్షస శక్తులను పూర్తిగా రాజకీయ సంహారం చేసి వాళ్ళకు అస్తిత్వాన్ని లేకుండా భారతదేశంలో నుంచి తుడిచిపెట్టిన రోజు భారతదేశానికి నిజమైనటువంటి దీపావళి. అంటే ఇప్పుడు ఇది కూడా నిజమైన దీపావళే, ఇది కాదంటలేను. కానీ అప్పుడు ఇది యొక్క ఉత్సాహం అనేది ఇంకా కోటి రెట్లు ఎక్కువ ఉత్సాహంగా మనం భారతీయులందరూ జరుపుకోగలుగుతారు. ఇలా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత లక్షల దీపాలతో అయోధ్య మొత్తం సుందరంగా అలంకరించబడింది. అయితే దాన్ని ఓర్వలేకుండా ఉత్తరప్రదేశ్లోని అపోజిషన్ పార్టీ చెందినటువంటి ఎస్పీ పార్టీ చెందిన అఖిలేష్ యాదవ్ అనే ఒక స్కౌండ్రల్ ప్రభుత్వ ధనాన్నట నూనెకు, దీపాల కోసం వ్యర్థం చేస్తానట. అరే హౌలే, మీ పార్టీ అధికారంలో, మీ నాన్న అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు మొత్తము ప్రతి జిల్లా, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో జిహాదీ మాఫియాలకు అప్పచెప్పి లక్షల కోట్లు దోచుకొని హిందువులను తరిమి కొట్టి వాళ్ళ ఇండ్లు, వ్యాపారాలను ఆక్రమించుకొని దోచుకొని ఆడవాళ్ళ అత్యాచారాలు చేస్తూ రాక్షస రాజ్యాన్ని, రావణ రాజ్యాన్ని సృష్టించారు. ఆ రావణ రాజ్యాన్ని పాతరేసి యోగి ఆదిత్యనాథ్ గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నందువల్ల ఉత్తరప్రదేశ్కు ఇవాళ నిజమైన దీపావళి వచ్చింది. ఇవాళ ప్రపంచ రికార్డును, ప్రపంచ స్థాయిలో అయోధ్య ఆకర్షిస్తున్నది ప్రజలందరినీ కూడా. కేవలం హిందువులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు కూడా అయోధ్యకు వచ్చి అయోధ్యను చూసి పులకించిపోతున్నారు. మరొక్కసారి హిందువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.